హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. మీడియా రిపోర్ట్స్ని బట్టి నిన్న ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఒక పాకిస్తానీ ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఎయిర్క్రాఫ్ట్, ఒక F-16, 2 JF-17 జెట్స్ని డౌన్ చేశాయి. రిపోర్ట్స్ని బట్టి ఈ డౌనింగ్ అనేది పాకిస్తాన్ లోపల ఉండగానే జరిగింది. అయితే ఇప్పుడు ఇంకో బ్రేకింగ్ న్యూస్ ఉంది. ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్లో శ్రీనగర్ బేస్ మీద దాడి చేయడానికి 2 జెట్స్ వస్తుండగా ఎయిర్ బేస్లో ఉన్న ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రెండింటిని డౌన్ చేసింది. ఇంకో పక్క చైనీస్ మేడ్ PL-15 మిసైల్ డ్యామేజ్ అవ్వకుండా ఇండియాలో కనబడింది. ఈ పాకిస్తానీ ఎయిర్క్రాఫ్ట్ డౌనింగ్ గురించి, PL-15 గురించి తర్వాత మాట్లాడదాం. ముందు పాకిస్తానీ ISPRకి చెందిన ప్రొపగెండా అకౌంట్స్ ఈ ఆపరేషన్ సింధూర్లో పాక్ 3 రఫాల్ జెట్స్ని డౌన్ చేసిందని క్లెయిమ్ చేస్తున్నాయి. రియూటర్స్ లాంటి ఇంటర్నేషనల్ మీడియా, యూరేషియన్ టైమ్స్, ఇంకొన్ని అమెరికన్ మీడియా రిపోర్ట్స్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ ప్రచారం చేస్తున్నాయి. అంతేకాదు చైనా నుండి కొన్న J-10C జెట్టే ఈ PL-15తో రఫాల్ని డౌన్ చేసిందని చెప్తున్నాయి. మన లాస్ట్ వీడియోలో కూడా పాకిస్తాన్ నిజంగా రఫాల్ని డౌన్ చేసిందా లేదా అని కామెంట్ చేశారు. ఫస్ట్ ఈ విషయంలో ఫుల్ క్లారిటీ ఇస్తాను. ముందు ఈ పాకిస్తానీ అకౌంట్స్ అనేవి ఇండియన్ MiG-21 లాంటి జెట్స్ గతంలో క్రాష్ అయినప్పుడు తీసిన ఇమేజెస్ని ఇప్పుడు ఈ రఫాల్ శిథిలాలని క్లెయిమ్ చేశాయి. అయితే మన డిఫెన్స్ మినిస్ట్రీ వాటిని ఫేక్ అని కొట్టేసింది. అయితే లేటెస్ట్గా ఇంకో ఇమేజ్ అయితే సర్క్యులేట్ అవుతుంది. పాక్, చైనీస్, కొన్ని వెస్టర్న్ మీడియా ఛానల్స్ దాన్ని ఒక సాలిడ్ ఎవిడెన్స్గా చూపించి ఎస్ ఫస్ట్ రఫాల్ కాంబాట్ లాస్ అని చెప్తున్నాయి. ఈ ఇమేజ్ ఒక జెట్ వెనక ఉండే టైల్ పార్ట్. దీని మీద రఫాల్ అని మార్కింగ్ ఉంది, మన ఫ్లాగ్ ఉంది, BS-001 అని ఒక సీరియల్ నెంబర్ కూడా ఉంది. దీన్ని చూడగానే ఎవరైనా సరే నిజంగానే రఫాల్ డౌన్ అయిందా అని ఆలోచిస్తారు. మరి ఈ ఇమేజ్ నిజమా ఫేక్ అనేదే ప్రశ్న. ఫస్ట్ మనం ఈ సీరియల్ నెంబర్స్ గురించి తెలుసుకోవాలి. ఇండియా కొన్న 36 రఫాల్స్లో సింగిల్ సీట్ జెట్స్కి BS-001, BS-002 అని నెంబర్స్ ఉంటాయి. ఇక ట్విన్ సీట్ జెట్స్కి అయితే RB-001, RB-002 అని ఉంటాయి. ఇప్పుడు చెప్తున్న ఈ BS-001 అనేది ఇండియా రిసీవ్ చేసుకున్న ఫస్ట్ సింగిల్ సీట్ వర్షన్. అసలు ఫస్ట్ డెలివరీ అయిన జెట్ అయితే RB-001. ఈ BS-001 డౌన్ అయిందని ఇప్పుడు ప్రచారం సాగుతుంది. అయితే ఈ సీరియల్ నెంబర్స్ ఉన్నాయిగా, ఇవి టైల్కి 2 పక్కల కూడా ఉంటాయి. లెఫ్ట్ సైడ్ నుండి చూస్తే B లెటర్ కింద ఆరెంజ్ కలర్ ఉంటుంది. రైట్ సైడ్ నుండి చూస్తే చివరి నెంబర్ అంటే 1, 2, 3 కింద ఈ ఆరెంజ్ కలర్తో ఫ్లాగ్ మొదలవుతుంది. కానీ ఈ ఇమేజ్లో జీరోస్ కిందే ఈ ఫ్లాగ్ మొదలైంది. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ రఫాల్ టైల్ ఉన్న షేప్తో కంపేర్ చేస్తే అసలు ఇది రఫాల్ టైల్ సెక్షనే కాదని అర్థమైపోతుంది. ఈ పాకిస్తానీలు చూపిస్తున్న పిక్చర్లో రఫాల్ అని రాసి ఉన్న పార్ట్ దీర్ఘ చతురస్రాకారంలో ఉంది. కానీ నిజానికి రఫాల్లో ఆ పార్ట్ అనేది ఆ షేప్లో లేదు. సో ఇది అసలు రఫాల్ పార్టే కాదు, ఏదో ఒక క్రాష్ అయిన జెట్ మీద ఇలా మార్కింగ్ వేయటమో లేదా డిజిటల్ ఎడిటింగ్ చేయటమో చేశారు. ఇంకా నమ్మకం కావాలంటే ఇప్పుడు క్రాష్ అయిన రఫాల్ టైల్ అని చూపిస్తున్న పిక్చర్ 7 నెలల క్రితం కూడా పోస్ట్ చేయబడింది. అప్పుడు కూడా ఒక పాకిస్తానీ ప్రొపగెండా అకౌంట్ ఈ ఇమేజ్ని చూపించి ఇండియన్ రఫాల్ క్రాష్ అయిందని ఫేక్ ప్రచారం చేస్తుంటే ఇండియన్ గవర్నమెంట్ దాన్ని ఇండియన్స్ చూసి నిజమని వరీ అవ్వకుండా బ్లాక్ చేసింది. ఈ యుద్ధానికి ముందు కూడా చాలా పాకిస్తానీ అకౌంట్స్, మీడియాని ఇండియా బ్యాన్ చేసింది. వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందంటే ఈ యుద్ధంలో పాకిస్తాన్దే పై చేయని ప్రపంచం నమ్మాలి, ముఖ్యంగా భారతీయుల మైండ్స్లో ఇలా ముద్ర వేసి ప్యానిక్ని క్రియేట్ చేయాలని ఆలోచన. సో ఫైనల్లీ ఇండియన్ రఫాల్ని పాక్ డౌన్ చేయలేదని ప్రూవ్ అయింది. నెక్స్ట్ ఇక పాకిస్తానీ ఎయిర్క్రాఫ్ట్ డౌనింగ్ గురించి చూస్తే నిన్న పాకిస్తానీ చైనీస్ మేడ్ ఎవాక్స్ సిస్టమ్ అలాగే F-16, 2 JF-17లు పాకిస్తాన్లో ఉండగానే డౌన్ అయ్యాయని మీడియా రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇండియన్ గవర్నమెంట్ అయితే ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పాక్ లోపల ఉండగానే డౌన్ చేయడం అంటే S-400కి మాత్రమే అంత రేంజ్ ఉంది. కొన్ని రిపోర్ట్స్ అయితే ఒక 40N6 మిసైల్ శిథిలాలు కూడా పాకిస్తాన్లో దొరికాయని చెప్తున్నాయి. 400 కిలోమీటర్ల రేంజ్ ఉన్న మిసైల్ ఇది. మెయిన్గా ఎవాక్స్, ట్యాంకర్స్ లాంటి పెద్ద సైజు కాస్ట్లీ ఎయిర్క్రాఫ్ట్ మీదే దీన్ని వాడతారు. సో S-400 తన లాంగెస్ట్ రేంజ్ మిసైల్ని పాకిస్తాన్లోకి ఫైర్ చేసిందని అర్థమవుతుంది. నెక్స్ట్ ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 2 జెట్స్ని డౌన్ చేసింది.
ఈ జెట్స్ మన దేశంలోనే క్రాష్ అయ్యాయి. కానీ ఏ ఎయిర్క్రాఫ్ట్ అని వివరాలు బయటికి రాలేదు. F-16s అని అయితే వినబడుతుంది. ఆకాశ్ మిజైల్లో ఉండేది రెగ్యులర్గా మిజైల్స్లో వాడే రాకెట్ ఇంజన్ కాదు, ర్యామ్జెట్ రాకెట్ మోటార్. బ్రహ్మోస్ లాగానే అట్మాస్ఫియర్లో ఉన్న గాలిని లోపలికి తీసుకుంటూ ఫ్యూయల్ని మండించుకోవడానికి ఎయిర్ ఇన్లెట్స్ కూడా ఉన్నాయి. సో టార్గెట్ని వెంటాడేటప్పుడు బాగా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఆల్రెడీ ఆర్మేనియా కొని ఫిలిప్పీన్స్ ఆర్డర్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్కి ఇంకా మంచి బూస్ట్ వస్తుంది. ఇక S-400 సిస్టమ్కి పాక్ లోపల ఉన్న ఎయిర్క్రాఫ్ట్ని డౌన్ చేసే రేంజ్ ఉంది. మరి జెట్స్ అందుకని తక్కువ ఎత్తులో ఫ్లై చేస్తాయిగా, ఎలా అని డౌట్ రావచ్చు. S-400 రెడార్కి 600 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉంది, మిజైల్స్కి 400 కిలోమీటర్లు. అయితే భూమి గుండ్రంగా ఉండటం వల్ల టార్గెట్ ఉన్న ఎత్తును బట్టి రెడార్స్ గుర్తించగలిగే దూరం ఆధారపడి ఉంటుంది. మిగిలిన సిస్టమ్స్ కంటే ఎక్కువ దూరాన్ని చూడడానికి S-400లో 40 మీటర్ల ఎత్తులో కూడా రెడార్ సిస్టమ్ ఉంది. ఫస్ట్ ఎవాక్స్ అయితే ఎక్కువ రెడార్ కవరేజ్ కోసం ఎత్తులోనే తిరుగుతుంటాయి, సో పెద్దగా ప్రాబ్లం ఉండదు. కానీ జెట్స్ తక్కువ ఎత్తులో ఫ్లై చేస్తే అలా పాక్లో ఉండగా గుర్తించడం అనేది కష్టం. అయితే ఎయిర్ ఫోర్స్లో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ IACCS అనే నెట్వర్క్ ఉంది. ఈ నెట్వర్క్లో అన్ని ఎయిర్క్రాఫ్ట్ రెడార్స్ కలిసి రియల్ టైం డేటాని షేర్ చేసుకుంటాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన నేత్ర లేదా ఫాల్కన్ ఎవాక్స్ అనేవి పాక్ ఎయిర్క్రాఫ్ట్ని గుర్తించి డేటాని షేర్ చేస్తుంటే S-400 సిస్టమ్ ఇనర్షియల్ నావిగేషన్తో ఆ లొకేషన్కి వెళ్ళేలా మిసైల్ని ప్రోగ్రామ్ చేసి లాంచ్ చేస్తే మిసైల్ రీచ్ అయ్యాక ఫ్రంట్లో ఉన్న యాక్టివ్ రెడార్ హోమింగ్ టార్గెట్ని ఆటోమేటిక్గా పిక్ చేసుకుంటుంది, సో డిస్ట్రాయ్ చేస్తుంది. ఇలా S-400 పాక్ ఎయిర్క్రాఫ్ట్ని పాకిస్తాన్ లోపలే ఉండగా డౌన్ చేసి ఉండొచ్చు. ఇక ఆకాశ్ అయితే క్లోజ్ రేంజ్లోనే డౌన్ చేసింది. నెక్స్ట్ ఫైనల్ టాపిక్ PL-15. ఇది పంజాబ్లో దొరికింది. ఈ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ని J-10, JF-17 రెండూ కూడా క్యారీ చేస్తాయి. ఈ మిసైల్ ఇండియాలో పడిందంటే ఏరియల్ కాంబాట్ జరిగిందని అర్థమవుతుంది. అయితే జనరల్గా ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అనేవి టార్గెట్ని డిస్ట్రాయ్ చేసినా లేదా ఆ టార్గెట్ ఎస్కేప్ అవడానికి డ్రాప్ చేసినా చాఫ్ని ఢీ కొట్టినా పేలిపోతాయి. అలాగే ఈ రెండూ కాకుండా ఫ్యూయల్ అయిపోతే శత్రువుకి టెక్నాలజీ లీక్ అవ్వకుండా బ్లాస్ట్ అవడానికి సెల్ఫ్ డిస్ట్రక్షన్ మెకానిజం కూడా ఉంటుంది. అయితే ఇవేవీ జరగకుండా ఇలా పెద్దగా డ్యామేజ్ కానీ మిసైల్ ఉందంటే 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ జామింగ్. ఇండియన్ జెట్స్ మీద ఫైర్ చేసి ఉంటే దాన్ని జామ్ చేసి ఉండొచ్చు. ముఖ్యంగా రఫాల్ మీద గనక ఫైర్ చేసి ఉంటే ఇది జరగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. రఫాల్ కేపబిలిటీ గురించి చెప్పండి అని అడిగితే డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ముందు 2 విషయాల్ని హైలైట్ చేస్తారు. ఒకటి మిటియోర్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్, రెండోది స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్. ఇక రెండో పాసిబిలిటీ అయితే ఫైర్ చేశాక టెక్నికల్ ఫెయిల్యూర్ వల్ల మధ్యలోనే ఆగి పడిపోవాలి. చైనీస్ ప్రోడక్ట్ కాబట్టి దీనికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మూడోది జెట్టే షాట్ డౌన్ అయ్యి కొన్ని చోట్ల ఇలా శిథిలాలు పట్టడం, కానీ దగ్గరలో జెట్ శిథిలాలు ఉన్నట్టు చెప్పలేదు. ఈ మూడింట్లో ఏం జరిగినా పాకిస్తానీ జెట్ అయితే చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుంది, అందుకే కింద పడ్డా కూడా పెద్దగా డ్యామేజ్ అవ్వలేదు. సో ఓవరాల్ ఈ వీడియోలో రఫాల్ షాట్ డౌన్ అయిందనే న్యూస్ ప్రొపగండా అని తెలుసుకున్నాం. పాకిస్తానీ పంజాబ్ ప్రావిన్స్లో ఒక హై వాల్యూ టార్గెట్ 3 జెట్స్ పాక్ లోపల, 2 జెట్స్ జమ్మూ అండ్ కాశ్మీర్లో డౌన్ అయ్యాయి. S-400 ఆకాశ్ అని వార్తలు వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.